టోబీ తన టెడ్డీ బేర్ బార్నబీని గట్టిగా అల్లుకుంటూ పడుకున్నాడు. వెలిగే నక్షత్రాల కాంతి గదిలో మృదువుగా విరబూసింది. చీకటి మధ్య ఓ కాంతి పూతల. బయట చిన్న చిన్న అగ్నిపతంగులు నర్తించుకుంటూ తిరుగుతున్నాయి. రాత్రి అంధకారంలో వెలుగుల కొద్దిపాటి చిహ్నాలుగా. పాతబడిన నరమేలంతో, బటన్ కన్నులతో ఉన్న బార్నబీ, టోబీకి అంతా అన్ని. వాళ్ళు పంచుకున్న రహస్యాలు, కలలు, ఆ బంధం రాత్రి ఎలాంటి చీకటి కన్నా బలమైనది. టోబీ కన్నులు మూయసాగాడు. నిద్రకి లొంగిపోయాడు. అతను ఊహించుకున్నాడు, బార్నబీతో కలిసి చంద్రుడిని దాటి, నక్షత్రాలు పువ్వుల్లా విరబూసే దేశాలకు ఎగిరిపోతూ. అతని పెదవుల మీద చిన్నగా ఒక మల్లేరు నిద్రని స్వాగతించింది. ఆ కలలో అతను ఓ వెండి బిళ్ళల్ని నిండిన మైదానంలో ఉన్నాడు. బార్నబీ అతని పక్కన. ఒక చిన్న లేఖ చిటికెన కిటికీ నుండి లోపలికి తొంగి చూసింది. ఆ కళ్ళలో వెన్నెల జిలుగు. అది చప్పుడు చేసింది. ఏదో రహస్య సందేశం, బార్నబీ మాత్రమే అర్థం చేసుకున్నట్టు. అప్పుడు అద్భుతంగా, బార్నబీ టోబీ చేతుల్లో కదిలాడు. అతని బటన్ కళ్ళు వెలిగాయి. ఏదో జరగబోతోంది. బయట ఒక్కసారి మృదువైన ఢమాక్. వెండి అంచులు ఉన్న చెవులతో ఓ తెల్ల బూని హాప్స్ చేస్తూ వచ్చింది. దాని నోటిలో నీలి తళతళలాడే పువ్వు ఉంది. ఆ పువ్వు మెరిసింది. మాయను చిందించే వెలుగు విరబూసింది. టోబీ గది ఇప్పుడు మారిపోతున్నట్లయింది. గోడలు కరిగిపోతున్నట్టు, అటవీ సాయంత్రంగా. చిత్రవిచిత్ర రంగులతో నిండిన సీతాకోకచిలుకలు లోపలికి వచ్చాయి. వాటి రెక్కలు రంగు కంచెల్లా మెరిశాయి. తూగుతూ ఓ వర్ణవ్యూహాన్ని సృష్టించాయి. ఏదో లోకాంతర రాగంతో గూడుగూడుమంటూ తేనెటీగలు వచ్చాయి, తుళ్ళల్ని వెలిగించే చిన్న దీపాలతో. నా ఏకర్ లాంటి తెలుపు రెక్కలతో స్వాన్లు తేలుతూ వచ్చాయి, వారి మెడలు శ్రద్ధగా వంచుతూ చూస్తూ. బార్నబీ ఇప్పుడు తన లోపలి వెలుగుతో మెరిసిపోతున్నాడు. అతని నరం నక్షత్ర ధూళి వలె మెరిసింది. ఇప్పుడు అతను ఓ సాధారణ బొమ్మ కాదు. స్క్విరెల్ ఉత్సాహంగా అరుచుకుంటూ బార్నబీ భుజంపై ఎక్కింది. అది తన చిన్న పంజాతో నీలి పువ్వువైపు చూపించింది. అది ఇప్పుడు గాల్లో తేలుతుంది. ఇంకా నిద్రలోనే ఉన్న టోబీ కొద్దిగా కదిలాడు. అతని నోరు కుంచించుకున్నది. అతని కలలోకి మునిగిపోతున్నాడు. ఇప్పుడు అది ఒక్కడిది కాదు. మాయల జీవులతో పంచుకున్న కల. బూని తన ముక్కుతో ఆ నీలి పువ్వును టోబీ చేతికి దగ్గర చేసింది. అతని వేళ్లు ఆ పెటల్స్ ను తాకిన క్షణంలో ఓ సంగీతపు మణికట్టు వంటి ధ్వని వినిపించింది. టోబీ కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి, ఆశ్చర్యంతో నిండిన చూపులతో. ఇప్పుడు అతను తన గదిలో లేడు. నక్షత్ర కాంతి నిండిన అటవీలో ఉన్నాడు. బార్నబీ ఇప్పుడు ఓ మాయల మార్గదర్శిగా అతన్ని ముందుకు నడిపిస్తున్నాడు.